హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే చేతి పని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి మనం ఉక్సులు వేయడానికి కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత కాజా పట్టి కూడా ఉక్స్ పట్టి దగ్గర ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో కాజా పట్టి దగ్గర కూడా ఇలా ఉక్స్ పట్టి దగ్గర సమానంగా ఉండేలాగా ఈ విధంగా ఎదురుగా మార్క్ చేసుకోవాలి. ముందుగా అయితే హెమ్మింగ్ చూద్దాం. దీనికోసం సింగిల్ పోగుతో ఈ విధంగా సూదిలోకి దారం తీసుకున్నామంటే మనం తీసుకునేసరికి 2 పోగులు వస్తాయి. ఆ 2 పోగుల్ని కలిపి ఈ విధంగా ముడి వేసుకోవాలి. హెమ్మింగ్ వచ్చేసరికి నడుముకి అలాగే మెడకి హ్యాండ్స్కి ఎక్కువగా చేస్తాము. ఇక్కడైతే నేను నడుము పట్టి దగ్గర చూపిస్తున్నాను. సైడ్ జాయింట్ దగ్గర ఒకసారి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఇలా. తర్వాత వచ్చేసరికి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని ఈ విధంగా లైనింగ్ అలాగే నడుము పట్టి రెండిటికి కలిపి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి 2 పోగులు అలాగే నడుము పట్టి వచ్చేసి 2 పోగులు వచ్చే విధంగా సూదిని తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ లైనింగ్కి మాత్రమే తీసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా తీసుకోకూడదు. ఇది ఒక పద్ధతి హెమ్మింగ్ చేసుకోవడం. ఇది వచ్చేసరికి ఇంకొక పద్ధతి. మనం మొదట చేసుకున్న పద్ధతి అయితే కొంచెం గట్టిగా ఉండదు, ఊడిపోతుంది. ఇప్పుడు చేస్తున్న పద్ధతి వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు లైఫ్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా సేమ్ మొదట చేసుకున్నామే అదే పద్ధతిలోనే, కాకపోతే సూది పైనుంచి దారం తీసుకోవాలంతే. ఈ విధంగా సూది పైనుంచి దారం తీసుకున్నామంటే ఇక్కడ మనకు ముడి అనేది పడుతుంది కాబట్టి మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, చూడండి మీరే దీనికి డిఫరెన్స్. ఓకేనా, ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే మనకు నడుము లూజు ఎంతైతే వస్తుందో దాన్ని ఒక 3-4 చోట్ల ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నాకు తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి నేను దగ్గర పెట్టాను. ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ దూరం ఉండేలాగా మీరు మార్క్ చేసుకోండి. ఇది ఎలాగంటే మనం మొదట చేసాం కదా అదే పద్ధతిలోనే 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామే అక్కడి వరకు హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి ఈజీగా ఉంటుంది, అలాగే గట్టిగా కూడా ఉంటుంది. మనం ఇక్కడికి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడి వరకు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే మార్కింగ్లోనే ఈ విధంగా సూదిని గుచ్చి దారం సూది పైనుంచి తీసుకోవాలి. అక్కడ ముడి అనేది పడుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. కాకపోతే ఇలా మనం అక్కడక్కడ ముడి వేసుకోవడం వల్ల హెమ్మింగ్ ఊడిపోయినా కూడా ముడి వరకు మాత్రమే ఊడిపోతుంది, మిగతా మొత్తం బాగుంటుంది. దానికోసం మీకు ఏ పద్ధతి ఈజీ అనిపిస్తే దాంట్లో హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి హుక్ ఏ విధంగా వేయాలనేది చూద్దాం. మనం హెమ్మింగ్కి వచ్చేసి సింగిల్ పోగు మీద తీసుకున్నాం కదా, ఇప్పుడు హుక్కి అలాగే కాజాకి వచ్చేసరికి ఈ విధంగా 2 పోగులు ఉండేలాగా చూసుకొని ఆ 2 పోగుల్ని సూదిలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నామంటే మనకు 4 పోగులు వస్తుంది దారం. ఇలా మరీ ఎక్కువ తీసుకోవద్దు, చిక్కు పడుతుంది. కొద్దిగానే తీసుకొని హుక్కు అలాగే కాజా అనేది వేసుకోవాలి. ఓకేనా, ముందుగా ఉక్సుని తీసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. బొటన వేలుతో మనం ఉక్సుని పట్టుకోవాల్సి ఉంటుంది, హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా బొటన వేలుతో పట్టుకున్నామంటే ఉక్సు ఎటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రింగులు కనిపిస్తున్నాయి కదా, 2 రింగులు, ఆ రింగుల చుట్టూ కూడా మనం ఇప్పుడు కుట్టుకోవాలి. ఒకసారి కింది వైపు నుంచి ఈ విధంగా రింగు లోపల నుంచి సూదిని బయటికి తీసుకోవాలి ఇలా. ఓకేనా,
ఇప్పుడు దాని పక్కన ఇంకొకసారి గుచ్చి ఈ దారాన్ని సూది పైనుంచి ఈ విధంగా తీసుకొని లాగామంటే ఇక్కడ ముడి అనేది పడుతుంది. ఓకేనా? ఇదే విధంగా చుట్టూ కూడా లాక్కుంటూ వేసుకోవాలి, లూజ్ వదలకూడదు. ఈ విధంగా గుచ్చి ఈ విధంగా లాగాలి. ఆ రింగు చుట్టూ కూడా ఫిల్ చేసుకోవాలి. మనం ఒక 4 సార్లు లేదా 5 సార్లు వేసుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే రింగు చుట్టూ ఫిల్ చేసామంటే ఫినిషింగ్ బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే హుక్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకునేటప్పటి నుంచినే ఇది అలవాటు చేసుకోవాలి, నీట్గా ఫినిషింగ్ చేయడం. తర్వాత అంటే రాదు. మనకు మొదట ఏది అలవాటు అవుతుందో అదే మనకు వస్తుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకోండి. ఓకే? ఇలా రింగు చుట్టూ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోపల నుంచి మనకు పైన హెడ్ కనిపిస్తుంది కదా, ఆ హెడ్ వరకు ఇలా తీసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మధ్యలోంచి తీసుకోవాలి. పైన కానీ అలాగే లోపల కానీ దారం కనపడకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ హెడ్ దగ్గర ఇలా కొద్దిగా క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి. హెడ్కి అటువైపు నుంచి ఇటువైపుకి లోపల నుంచి ఇలా తీసుకొని ఈ విధంగా దారం వచ్చేసరికి హెడ్ లోపల నుంచి ఈ విధంగా లాక్కోవాలి. అప్పుడు మనకు ఇక్కడ ముడి అనేది పడుతుంది, గట్టిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా 4 లేదా 5 సార్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హెడ్ వరకు దారం ఎలా అయితే లోపల నుంచి తీసుకున్నామో ఇప్పుడు హెడ్ దగ్గర నుంచి ఇటు సైడ్ రింగ్ వరకు అదే విధంగా తీసుకోవాలి. ఇలా. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ అటువైపు రింగ్కి ఎలా అయితే మనం ఫిల్ చేసామో ఇటువైపు కూడా గ్యాప్ లేకుండా రింగ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకోవాలి. చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇక్కడ దారాన్ని 2 సార్లు ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ విధంగా 2 సార్లు సూది పైనుంచి వేసుకున్నామంటే ముడి అనేది గట్టిగా పడుతుంది. ఓకేనా? ఇలా గట్టిగా ఉండిపోతుంది మనకు. నెక్స్ట్ కాజా. మనం హుక్స్ వేయేటప్పుడు పైనుంచి దారం తీసుకున్నాం కదా, కాజాకి మాత్రం కింద నుంచి దారం పైకి తీసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని పక్కన ఇంకొకసారి లోపలికి గుచ్చి మళ్ళీ ఈ విధంగా ఇటువైపు నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనం దారాన్ని 4 సార్లు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఎక్కువ సార్లు వేసుకున్నా కూడా మీకు కాజా అనేది లావుగా వస్తుంది. దానికంటే కూడా 4 సార్లు తీసుకున్నారంటే మీడియం సైజులో ఉంటుంది. ఇప్పుడు సూదిని రివర్స్లో ఈ విధంగా ఆ దారాల లోపల నుంచి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని కొంచెం గట్టిగా లాగారంటే ఇక్కడ కూడా ముడి పడుతుంది. దారం వచ్చేసరికి ఇలా కింద వైపుకే ఉండాలి, అప్పుడే మీకు ముడి అనేది పడుతుంది. ఇలా. ఓకేనా? ఈ విధంగా మనకు ముడి అనేది పడుతుంది. ఆ ముడి పక్కనే ఇంకొక ముడి వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా లాక్కుంటూ ఈ విధంగా మొత్తం దారం మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి. చివరి వరకు కూడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత చివరి వరకు మనకు దారం ఉంది కదా, దీన్ని ఆ దారం పక్కనే ఈ విధంగా గుచ్చాలి లోపలికి. ఈ విధంగా సూదిని బయట తీసి ఇక్కడ కొద్దిగా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ కూడా సూది పైన 2 సార్లు
దారం వేసుకోవాలి. ఇలా బయటికి లాగామంటే గట్టిగా ముడి అనేది పడుతుంది. ఇది కాజా, అది ఉక్స్. ఓకేనా? ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.